తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు మొదటి 2 వారాల్లో ఆయన అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో సుదీర్ఘ పర్యటన చేయనున్నారు. రాష్ట్రానికి భారీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఖరారైంది. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. అమెరికాలో ప్రవాస భారతీయులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ తో సమావేశమై తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు మద్దతు, సహకారంపై చర్చలు జరుపుతారు. ఇక టెక్సాస్ డల్లాస్ లో నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. దిగ్గజ సంస్థల సీఈఓలతో 1-to-1 సమావేశాలు జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అమెరికా పర్యటన ముగించుకుని ఆగస్టు 11న దక్షిణ కొరియాకు వెడతారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ప్రముఖ ఫార్మా కంపెనీలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలు మరియు కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశమవుతారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు హన్ రివర్ ప్రాజెక్టును సీఎం రేవంత్ బృందం పరిశీలించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే వివిధ దేశాలు తిరిగి వచ్చారు. ఇందులో లండన్ కానీ, యూకే కావచ్చు, వివిధ దేశాలు, యుఎస్ కానీ ఇట్లా వెళ్ళిన సందర్భంలో చాలా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా వెళ్ళిన సందర్భాలు చూసాం. అయితే ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి పలు దఫాలుగా వెళ్ళిన నేపథ్యంలో శ్రీధరబాబుతో కలిపి ఐటీ మినిస్టర్ కూడా గతంలో వెళ్లారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దాదాపు 1,00,000 కోట్ల పైగా ఇప్పటికే తీసుకొచ్చారని గతంలో చెప్పారు. దాని తర్వాత కూడా ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించేందుకు మరొకసారి ఆయన విదేశీ పర్యటన వెళ్ళడానికి మనకు వార్తలు అందుతున్నాయి. ఆగస్టు ఫస్ట్ వీక్ లో అసెంబ్లీ సమావేశం 1 లేదా 2 రోజులు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఆయన మేబీ 7th or 8th తర్వాత ఆయన ఎప్పుడైనా యుఎస్ కు వెళ్లే అవకాశం ఉంది అన్నటువంటి సమాచారం అయితే మనకు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా యూకే కావచ్చు, అదేవిధంగా యుఎస్ లో ఒక పక్క ఆట సమావేశాలు ఉంటారా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అక్కడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కూడా, అదేవిధంగా న్యూయార్క్ గారి వివిధ రాష్ట్రాలు, అమెరికాలోని పలు రాష్ట్రాలు తిరిగి అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో ఆయన ప్రధానమైనటువంటి ఈ డెలిగేట్స్ తో భేటీ అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో సమావేశమైనటువంటి నేపథ్యంలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా చాలా ఇండస్ట్రీస్ లో రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉంటున్న ఉద్దేశంతో కొత్త కొలువులు తీసుకురావడం కానీ, అదేవిధంగా విదేశీ కంపెనీలు ఇక్కడికి తీసుకురావడం ద్వారా రాష్ట్ర బలోపేతానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆనాడు వెళ్లిన సందర్భం ఉంది. ఈసారి ఇటీవల సెక్రటరియట్ లో పలువురు కలిశారు. వాళ్ళ ఆహ్వానం మేరకు ఆయన ఈసారి వెళ్తున్నారన్నట్టు సమాచారం అయితే అందుతుంది. కనుక అదే సమయంలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగస్టు 15th తర్వాత మళ్ళీ ఇతర దేశాలు వెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కూడా ఇప్పటికే డెలిగేట్స్ ఒక ప్రిపేర్ చేశారు. అక్కడ కూడా 1 వారం రోజులు ఉండే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. మొత్తానికి ఫస్ట్ వీక్ తర్వాత ఎప్పుడైనా ఒక 15 days టూరు యుఎస్ నుంచి మొదలై దాని తర్వాత యూకే కానీ, దాని తర్వాత వివిధ దేశాలు షెడ్యూల్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంటుంది. బట్ ఏదైనా కూడా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. ప్యూర్లీ అది గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామే తప్ప ఎక్కడ వ్యక్తిగతంగా లేదు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.